రాయలసీమలో ఇంకొక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక పులివెందులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులివెందుల నుంచి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా అక్కడ వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆ టీడీపీ అంటే కూటమి నుంచి కూడా బీటెక్ రవి అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళ ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం ఏ విధంగా ఉంది, సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు ఆ గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో పులివెందుల నియోజకవర్గం సంబంధించి కూడా వారి ఆ బీటెక్ రవిది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జ్యోతిష్య పరంగా చూస్తే వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం చూస్తే కూడా వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మన జానకి రామునితో కూడా వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో అడిగి చూద్దాం. సో ఫస్ట్ మనం టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా ఉన్న బీటెక్ రవి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం. కూటమి అభ్యర్థి బీటెక్ రవి గారి జ్యోతిష బలం, తెలుగుదేశం పార్టీ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం, నడుస్తున్న టైం ఘడియ యోగ బలం చూడు. బీటెక్ రవి గారి జ్యోతిష బలం చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు వారి జ్యోతిష బలంలో మాత్రం రాజకీయ పరంగా మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ నియోజకవర్గం నుంచి వారికి మాత్రం పులివెందుల ప్రాంతం నుంచి ముఖ్యంగా మాత్రం ప్రజల గురించి, అలాగే మాత్రం పార్టీ పరంగా, ప్రజల పరంగా, నియోజకవర్గ పరంగా చాలా వరకు రాణించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు జరగబోయే అధికార పక్షం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి చేతిలో మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి. సో అంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా కొన్ని చెప్పడం ఇబ్బంది ఏమో, కానీ ఇక్కడ పులివెందుల విషయానికి వస్తే మాత్రం సో ప్రతి ఒక్క సర్వేలో మనం చూస్తున్నాం. సో మళ్ళీ అక్కడ వైఎస్ జగనే గెలవబోతున్నాడు అని చెప్పి కూడా, అలాగే సర్వేతో పాటు కూడా ఇక్కడ చిలిక జ్యోతిష్యం చెప్పినా కూడా ఈసారి ఆ జ్యోతిష్యంలో కూడా మళ్ళీ జగనే గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. ఒకసారి జగన్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కూడా వారి ఆ జాతకం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వైసీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకి రాముడు ఒకసారి చెప్తాడు. జానకి రామ్ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, వైసీపీ అధినేత జాతక బలం ఎలా ఉంది, వారి జాతక బలంలో ముఖ్యంగా పులివెందుల ప్రాంతం నుంచి వారికి కలిసి వస్తా రాధా ఇబ్బందులు వస్తాయి, మంచి అవుతుందా చూడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరులు వచ్చానండి, రాధా కృష్ణుడు వచ్చానండి వారి పేరు మీద. కానీ అడగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. కుటుంబ పరంగా చూసినా, రాజకీయ పరంగా చూసినా, వారి జాతకంలో రాష్ట్ర పరంగా చూసినా, నియోజక పరంగా చూసినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం చివరి టైంలో మాత్రం వారు మాత్రం విజయం సాధించే అవకాశం ఉన్నదండి పులివెందుల ప్రాంతం నుంచి. సో అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మళ్ళీ గెలుస్తాడు. సో పులివెందుల గడ్డ వైఎస్ జగన్ అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆ సర్వేలలో కూడా మనం చూస్తున్నాము. సో ఎన్ని సర్వేలు చూసినా, ఎన్ని సర్వేలు బయటకు వచ్చినా కూడా సో పులివెందులో కూడా మళ్ళీ వైఎస్ జగనే గెలవబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంది. సో ఆ సర్వేలు కాకుండా ఇటు జ్యోతిష్య పరంగా చూసుకుంటే కూడా ఆ పులివెందులో కూడా మళ్ళీ వైఎస్ జగనే గెలవబోతున్నాడని చెప్పి కూడా మన ఈ యొక్క జ్యోతిష్యం కూడా చెప్పడం జరుగుతుంది. కడప నియోజకవర్గంలో ఎవరు ఈసారి గెలవబోతున్నారో, వారి బలాలు ఏ విధంగా ఉన్నాయి, వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి జ్యోతిష్యం కూడా ఎలా ఉంది, ఈసారి వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా మనము మన జానకి రామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే, మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. గురూజీ గారు నమస్తే. నమస్కారం. సో కడప గురించి మనము మాట్లాడుకున్నట్టయితే కడప నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ ఆ మాధవి రెడ్డి కూడా అక్కడ ఆ కూటమి అభ్యర్థిగా కూడా బరిలో ఉంది. అలాగే ఆ వైసీపీ నుంచి కూడా అంజద్ బాషా కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో ఇద్దరి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, కడప గడ్డలో ఎవరు ఆ జెండా ఎగరేయబోతున్నారు, సో ఆ నియోజకవర్గం సంబంధించి కూడా మరి జాతకం ఏ విధంగా ఉంది కూడా ఒకసారి మనకి ఆ జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేద్దాము. సో ముందుగా మనం కూటమి అభ్యర్థిగా ఉన్న మాధవి రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉంది, అక్కడ గెలుస్తారో లేదా ఒకసారి మనకి చెప్పండి గురూజీ గారు. ఒకసారి జానకిరామ్ని అడిగి. కడప అభ్యర్థి కూటమి తరపు నుంచి మాధవి రెడ్డి గారి జ్యోతిష బలం ఎలా ఉంది చూడు. జానకిరామ్ కలిసి వస్తా రాదా, కడప అంటే గెలుస్తారా లేరా, అదే అండి కలిసి వస్తుందా రాదా, గెలుస్తారా లేదా అదే అడుగుతున్నారు అని. వారి జాతకంలో చూడాలంటే విఘ్నేశ్వరుడు వచ్చండి వారి పేరు మీద అని. విఘ్న నాయకుడు మాత్రం సర్వదేవతల అధియోగ కారకుడు మాధవరెడ్డి గారి జాతకంలో చూడాలంటే మాత్రం అధికార పక్షం తరపు వారి నుంచి మాత్రం వీరు సరి సమానంగా ఢీకొనే అవకాశం ఉందండి. చివరి టైం వరకు పోరాడే అవకాశం ఉందండి. లాస్ట్ ఘడియలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి మాధవరెడ్డి గారి జ్యోతిష బలం. ఓకే, సో బరాబర్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది కానీ చివరిలో ఓడిపోయి ఉన్న లాస్ట్ ఘడియలో మాత్రం చేజాగే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న అంజద్ బాషా గారి ఒకసారి ఆ జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అంజద్ గారి జ్యోతిష్యం ఒకసారి చెప్తారా మన జానకి రామ్ అడిగి.
వైసీపీ తరపు నుంచి అధికార పక్షం పోటీ చేస్తున్న అంజద్ బాషా గారి జ్యోతిష్యంలో ఎలా ఉంది చూడు. జానకిరామ్ ఇస్కే అంజద్ బాషా జ్యోతిష్య బలం, అంశబలం, శ్రీకృష్ణుడు వచ్చినండి వారి జాతక బలంలా, చాలా వరకు రాజయోగం ఉంటుంది వారి జాతక బలంలా, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అడగడుగున ఆటంకాలు వస్తాయి అని అడగడుగున ఆటంకాలు వచ్చినా మాత్రం వారి జ్యోతిష్య బలం మాత్రం నెంబర్ 1 స్థానంలో అయ్యే అవకాశం ఉంటుందండి. సునాయాసంగా అయితే గెలవరండి, ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి, లాస్ట్ ఘడియలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి. ఓకే. సో కడపలో నువ్వా నేనా అంటూ కూడా ఢీ కొడుతుంది. కానీ చివరిగా వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా గారు గెలిచే ఆలోచన అలాగే గెలిచే వాళ్ళ జ్యోతిష పరంగా చూసుకుంటే మాత్రం గెలిచే యోచన ఉన్నట్టు కూడా మనతో పాటు గురించి చెప్పడం చూస్తున్నాం. సో